Hi my viewers, welcome back to our famous Srinivas Job Tech. So please subscribe my ఛానల్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా మై వ్యూవర్స్? సో మనకు ఈరోజు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, సో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, సో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేటువంటివి కొన్ని స్కూల్స్ ఉన్నాయి మై వ్యూవర్స్. ఆ స్కూల్లో ఉన్నటువంటివి మనకు దాన్నే మనం షార్ట్కట్లో ఎన్ఎఫ్సి అని పేరు కూడా పిలుస్తారు మై వ్యూవర్స్. సో మనకి ఇక్కడ కాంట్రాక్టు ఆ స్కూళ్ళలోకి గత అకాడమిక్ నెక్స్ట్ అకాడమిక్ 2022-23 వరకు మనకు కాంట్రాక్ట్ బేస్డ్ మీద కొన్ని పోస్టులు అనేటువంటి వేకెన్సీ ఉన్నాయి మై వ్యూవర్స్. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫుల్గా ఇక్కడ చూడండి మై వ్యూవర్స్. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు, అడ్వర్టైజ్మెంట్స్ అని, అప్లికేషన్ ఫామ్స్ అని. దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్స్, రిజల్ట్, దానికి సంబంధించిన ప్రొఫార్మా ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తాం మై వ్యూవర్స్. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి క్లిక్ చేస్తున్నాను, మీరు కూడా చేయండి మై వ్యూవర్స్. చూస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇలా మనకు చూపిస్తుంది మై వ్యూవర్స్. సో ఇక్కడ చూడండి మై వ్యూవర్స్. సో అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ ఆఫ్ హైదరాబాద్. సో అటామిక్ సెంట్రల్ స్కూల్స్ అనేటువంటి మనకు హైదరాబాద్లో ఉన్నది. సో దానికి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటివి కంప్లీట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2022-23 సంబంధించినటువంటివి. ఎంగేజింగ్, ఒక్కసారి చూడండి మై వ్యూవర్స్, ఎంగేజింగ్ ద టీచర్స్ ఫ్యూల్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ పీరియడ్ బేసిస్ ఇన్ ద ఏఈసి స్కూల్ హైదరాబాద్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2022-23. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2022-23 వరకు టీచర్స్ అనేటువంటివి కాంట్రాక్ట్ బేస్డ్ మీద తీసుకోవడం జరుగుతుంది మై వ్యూవర్స్. సో ఇక్కడ మనకు కంప్లీట్గా అకాడమిక్ ఇయర్, డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ ఇట్ ఈస్ 2000, ఇక్కడ చూడండి మై వ్యూవర్స్, 2022-23. సో ఇక్కడ 2022-23 అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటివి ఈ కాంట్రాక్ట్ బేస్డ్ కూడా వీటిని కాంట్రాక్ట్ బేస్డ్ మీద తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి మై వ్యూవర్స్. అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ రైట్ అండ్ టెస్ట్ ఉంటుంది. రైట్ అండ్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో మనకి రైట్ అండ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా వీటిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటివి పోస్టులు మరి ఒకసారి క్లియర్గా ఏమేమి పోస్టులు ఉన్నాయో చూద్దాం మై వ్యూవర్స్. సో మనకి ఇక్కడ టీజీటీ ఇంగ్లీష్ కూడా ఉంది, అదేవిధంగా టీజీటీ సోషల్ సైన్స్ ఉంది, టీజీటీ హిందీ సంస్కృత్ ఉంది, టీజీటీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, టీజీటీ బయో అండ్ కెమిస్ట్రీ, అదేవిధంగా టీజీటీ పీఈటీ ఉంది, మేల్ ఆర్ ఫీమేల్, టీజీటీ ఆర్ట్ ఉంది. సో ఇట్లా ఇవన్నీ పోస్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇక్కడ చూడండి మై వ్యూవర్స్, పిఆర్టీఎస్కి సంబంధించినటువంటి ఉన్నాయి, ప్రైమరీ టీచర్స్. సో ఇది పిఆర్టీ తెలుగు ఉంది, అదేవిధంగా ప్రిపరేటరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కంప్లీట్గా పోస్టులు అనేటువంటివి ఆల్మోస్ట్ ఆల్ పోస్టులు కూడా ఉన్నాయి. టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ సోషల్ సైన్స్, టీజీటీ హిందీ, టీజీటీ మ్యాథ్స్, టీజీటీ బయోకెమిస్ట్రీ, టీజీటీ పీఈటీ, టీజీటీ ఆర్ట్, అదేవిధంగా పోస్టు సబ్జెక్ట్స్ పిఆర్టీఎస్ ఉన్నాయి, పిఆర్టీ తెలుగు ఉంది, ఇట్లా ప్రిపరేటరీ తెలుగు ఉన్నాయి. సో ఇట్లా కంప్లీట్గా సంబంధించిన పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనకు కంపల్సరీగా దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ కూడా మనకు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఎడ్యుకేషనల్ ద క్వాలిఫికేషన్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ పోస్ట్కు సంబంధించినటువంటివి మనకి ఎసెన్షియల్గా ఏమున్నాయి. సో 3 years బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. సో ఇక్కడ కంప్లీట్గా డిగ్రీ అనేటువంటి 50 మార్క్స్తో కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా బీఎడ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కూడా ఉండాలి. సో అది మనకు సంబంధించినటువంటివి టీజీటీలో. అదేవిధంగా 4 years లేదంటే 4 years ఇంటిగ్రేటెడ్ మనకి ఇక్కడ చూడండి. సో 3 years డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, బీఎడ్ ఉండాలి. అదేవిధంగా లేదంటే 4 years ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, బీఎడ్ ఉండాలి. సో మనకి ఇక్కడ పేపర్ 2లో సెంటర్ ఆఫ్ టీజీటీ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ కండక్టెడ్ బై ద సిబిఎస్ఈ. సో పాస్ అయి ఉండాలి, అంటే సీటెట్ అనేది పాస్ అయి ఉండాలి. సో ఫస్ట్ టీజీటీ పోస్టుల గురించి మనము క్వాలిఫికేషన్ ఏముందో చూద్దాం ఐవిఎస్. సో ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేటువంటిది కంప్లీట్గా, అంటే టీజీటీ ఇంగ్లీష్ సంబంధించినటువంటివి. సో ఇంగ్లీష్ అనేటువంటివి సబ్జెక్టు గ్రాడ్యుయేషన్లో 3 years బీఎడ్. సో అంటే ఇంగ్లీష్ అనేటువంటివి అంటే డిగ్రీ చేసేటప్పుడు సబ్జెక్ట్ కంపల్సరీగా ఇంగ్లీష్ ఉండాలి. అదేవిధంగా బీఎడ్
ఇంగ్లీష్ అనేటువంటిది ఇంగ్లీష్ టీచింగ్ సబ్జెక్ట్ ఉండాలి. టీజీటీ సోషల్ సైన్స్ అంటే ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ నీడ్ టు ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ అట్లీస్ట్ ఇయర్స్. సో హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఎకనామిక్స్ కానీ కంప్లీట్గా వినద్దు. మస్ట్ హిస్టరీ ఏదైనా ఒకటి ఉండి అంటే మన డిగ్రీలో, అదేవిధంగా దాంతోపాటు బీఎడ్ ఉండాలి. అదేవిధంగా టీజీటీ హిందీకి చూసుకున్నట్లయితే హిందీ సాంస్క్రిట్ కానీ, అదేవిధంగా బీఎడ్లో హిందీ ఉండాలి. టీజీటీ మ్యాథ్స్లో ఉన్నట్లయితే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ, బీఎడ్లో సైన్స్ టీచింగ్ సబ్జెక్ట్ ఉండాలి. టీజీటీ బయోసైన్స్లో చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఏదైనా సరే బీఎడ్లో ఎన్ని సబ్జెక్ట్ ఆఫ్ సైన్స్ ఉండాలి. పీఈటీకి సంబంధించినటువంటివి బ్యాచిలర్ డిగ్రీలో ఫిజికల్ ఎడ్యుకేషన్స్ ఉండాలి. 50% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. సో ఇట్లా చూసుకున్నట్లయితే టీజీటీ ఆర్ట్కి సంబంధించినటువంటివి అయితే ఫైన్ ఆర్ట్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ కానీ, సో ఇట్లా కంప్లీట్గా ఉండాలి. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ పీఆర్టీకి సంబంధించినటువంటివి. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే పాస్ ఆఫ్ సీనియర్ సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూల్ టెస్ట్, ఇంటర్మీడియట్ అనేటువంటి ఖచ్చితంగా 50% మార్క్స్తో క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా డిప్లొమా 2 years అనేటువంటివి డిప్లొమా ఎలిమినేటరీ ఎడ్యుకేషన్ కూడా అంటే డిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇట్లా అదేవిధంగా తెలుగు సంబంధించినటువంటిది 50% మార్క్స్ ఆఫ్ సీనియర్ సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూల్ 50% మార్కులు ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా డిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో 50% మార్క్స్ సీనియర్ సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటివి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఉంటాయి. అదేవిధంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మోడ్ ఆఫ్ సెలక్షన్. సో ఇక్కడ మనకు రైటన్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ రైటన్ టెస్ట్లో అనేటువంటిది కంప్లీట్గా ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బీ కాల్ ఫర్ రైటన్ టెస్ట్. అంటే కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసినటువంటి వారిని మాత్రమే మనకు రైటన్ టెస్ట్ అనేటువంటి వాళ్ళు పిలుస్తారు. ఆ రైటన్ టెస్ట్లో ఉన్నటువంటివి అంటే మనకు రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు. ఆ రైటన్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా క్యాండిడేట్ మస్ట్ అండ్ స్కోరింగ్ 50% ఉండాలి. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్లో మనకు ఎవరైతే స్కిల్ టెస్ట్ అనేటువంటిది సేమ్ డే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద రైటన్ టెస్ట్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ద స్కిల్ టెస్ట్ దట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ద సేమ్ డే. సో అప్పుడే మనకు అంటే రైటన్ టెస్ట్లో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ చూస్తారో స్కిల్ టెస్ట్ కూడా మనకు ఉంటుంది. అంటే వాటిలో ఉన్నటువంటి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్లో వచ్చినటువంటి అకాడమిక్ ద్వారా అంటే మెరిట్ ద్వారా వీటిని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇది డీటెయిల్స్ ఆఫ్ పోస్టేజ్ ఆఫ్ పే ఆర్ అప్పర్ ఏజ్ లిమిట్ అని కూడా ఇచ్చాడు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా అకాడమిక్ పర్పస్ కూడా చూడొచ్చు. సో మనకి ఇక్కడ ప్రిఫర్లీ టీచర్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ శాలరీ అనేది 21,250 ఉంటుంది ఫర్ మంత్. సో మ్యాక్సిమం ఏజ్ అనేటువంటి 30 years ఉండాలి. ఎస్సీ ఎస్టీ అనేటువంటి వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమి లేయర్స్ 3 years ఉంటుంది. ఉమెన్స్కి అయితే 10 years మనకి ఏజ్ రిడక్షన్స్ కూడా ఉంటుంది. సో మనకు అదేవిధంగా పీఆర్టీ పార్ట్ టైం చూసుకున్నట్లయితే 170 ఫర్ పీరియడ్ ఉంటుంది. సో మ్యాక్సిమం 5 periods డే ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటివి ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీకి నాన్ క్రిమి లేయర్స్కి అయితే 3 years. ఓకేనా. సో నెక్స్ట్ వన్ టీజీటీ 26,250 ఫర్ మంత్ ఉంటుంది. అదేవిధంగా 35 years అనేటువంటి మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ యాజ్ ఫర్ ద గౌట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ప్రకారం కూడా వీటిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మిగతాకి సంబంధించినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో మనకి ఈరోజు ఇవి టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటివి కాంట్రాక్ట్ బేస్డ్లో ఉన్నటువంటి పోస్టులు. సో మనకి ఇది ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, మరి ఇవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఎన్ని పోస్టులు ఉంటాయి అని చెప్పేసి కూడా మనకి ఎలాంటివి కూడా కంప్లీట్గా మనకి ఇవ్వలేదు. సో దీన్ని వెబ్సైట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అంటే ఇక్కడ ఇచ్చాడు క్యాండిడేట్ హ్యావ్ సబ్మిట్ డ్యూలీ ఫీల్డ్ అప్లికేషన్ ఆఫ్ ద జిరాక్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్ అప్లికేషన్ ఫ్రమ్ ఇస్ టు బి డౌన్లోడ్ ద వెబ్సైట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడు. ఆ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్స్ అనేవి తీసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫామ్స్ని అనేటువంటి దానికి అటాచ్ చేసి ఈ అడ్రస్కి అనేటువంటిది అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ టు డేట్ టైమ్ విల్ బి సమ్మెర్లీ రిజెక్టెడ్. ఒకవేళ మనకి ఇక్కడ చూడండి 8/2/2022 1500 hours ఆన్ ద 11/2/2022. సో 8 నుంచి 11 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటివి మన ఎన్ని పోస్టులు ఉన్నాయని మాత్రం ఇవ్వలేదు. సో ఎవరైతే టీజీటీ పీజీటీ కంప్లీట్ ఉంటారో సీటెడ్ కంప్లీట్ చేసి ఉంటుందో వాళ్ళు మాత్రం తప్పకుండా